శ్రీకాకుళం జిల్లా నుంచి మన లచ్చన్న గారి మనవరాలు వాళ్ళంతా కూడా నారాయణరావు గారు వీళ్ళంతా పెద్దలు ఉన్నారు. లచ్చన్న గారి చరిత్ర ఇదంతా చెప్తారు, దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ నియోజకవర్గంలో ఈ సభ కార్యక్రమం కోసం, ఆవిష్కరణ కార్యక్రమం కోసం దాదాపుగా ఈ 4 నెలల కాలంలో నియోజకవర్గంలో 65 గ్రామాల్లో ఆత్మీయ సమావేశాలు పెట్టాం. 92 గ్రామాల్లో ఆహ్వానాలు స్వయంగా వచ్చి ఇవ్వటం జరిగింది. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అనేక సమస్యలు చెప్పారు మాకు. అట్లాగే నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చినప్పుడు నూజివీడు గౌడ్ సంఘం ఏదైతే వెంకట్రావు గారు పోల్సానపల్లి ఎంపీటీసీ ఏదైతే ప్రామిస్ చేసామో దానికి కట్టుబడి ఉన్నాం. మీ అందరికీ కూడా సమస్య వస్తే అండగా ఉంటామని చెప్పడం జరిగింది. చాలామంది మాట్లాడుతున్నారు, ఏదో స్వార్థ ప్రయోజనాలు ఆశించి విగ్రహం పెట్టలేదు. మీ అందరికీ కూడా తెలుసు, నా మీద 28 కేసులు ఉన్నాయి. 28 కేసులు పెట్టిన సందర్భాల్లో ఇక్కడున్న వాళ్ళ అందరికీ కూడా కష్టం వచ్చే ఆ నిస్వార్థంగా నిజాయితీగా మీ తరపున పోరాడిన సందర్భంలో పెట్టిన కేసులు అవి. అలాగే ఏ స్వార్థం లేకుండా విగ్రహం లచ్చన్న గారిది మన నడిపొట్టిన నూజివీడులో ఉండాలని చెప్పి మాత్రమే ఇది పెట్టడం జరిగింది. అలాగే మీ దగ్గరకు వచ్చినప్పుడు కష్టాలు ఏదైతే చెప్పారో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే మనల్ని వేధిస్తున్నారో ఆ సందర్భంలో మన మంత్రి గారి సహకారంతో మీ అందరికీ కూడా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పాం. ఖచ్చితంగా ఆ సమస్యల పరిష్కారానికి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే లైసెన్సుల విషయంలో, గుర్తింపు కార్డుల విషయంలో ఏదైతే మనోళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారో అవన్నీ కూడా మంత్రి గారు, సారథి గారి సహకారంతో పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మన వాళ్ళు అక్రమ కేసులు ఏదైతే పెడతా ఉన్నారో అక్రమ కేసుల నుంచి రక్షించే దానికోసం సహకారం అందిస్తాము.